నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాటకు అచ్చమైన నిదర్శనం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు. నిన్నటిదాకా బద్ధ శత్రువులు, నేడు ప్రాణమిత్రులు. కుర్చీ కోసం పదునెక్కుతున్న వ్యూహాలు, వెన్నుపోట్లు, డబుల్ గేమ్స్. ద్రవిడ గడ్డపై అసెంబ్లీ ఎన్నికల సైరన్ మోగక ముందే సస్పెన్స్ థ్రిల్లర్ను మించిన పొలిటికల్ చదరంగం మొదలైంది. స్టాలిన్ వేసిన మాస్టర్ స్ట్రోక్ కి అన్నా డిఎంకే వెలవెల్లాడుతుంటే హస్తం పార్టీ సైలెంట్ గా డబుల్ గేమ్ ఆడుతోంది. వీటన్నింటి మధ్య దళపతి విజయ్ వేయబోయే అడుగు ఏంటి? తమిళనాడు రగులుతున్న అసలు సిసలైన రాజకీయ మంటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయ చదరంగంలో ఎత్తులు వేయడం ఎంత ముఖ్యమో, విపక్షాల కదలికల్ని పసిగట్టి వాటికి ధీటైన ప్రతివ్యూహాలు పన్నడం కూడా అంతే కీలకం. సరిగ్గా ఈ సూత్రాన్ని అవపోసన పట్టినవారే అధికార పీఠాన్ని అధిరోహించి విజయ దుందుబి మోగిస్తారు. ప్రస్తుతం ద్రవిడగడ్డ తమిళనాట జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు వెండితెర సినిమాని మించిన మహా ఉత్కంఠను రేపుతున్నాయి. దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం క్రమంగా దగ్గర పడుతున్న కొద్దీ ఊహించని సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. అదురు చూసి దెబ్బ కొట్టాలి అనే సామెతను అక్షరాలా పాటిస్తూ దొరికిన ప్రతి అవకాశాన్ని తమకనుకూలంగా మలుచుకోవడంలో అక్కడి అధినేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదంతా కరుడుగట్టిన తమిళ రాజకీయాల్లో సాగుతున్న వ్యూహాల పర్వం. అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే దృఢ సంకల్పంతో డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ పావులు కదుపుతున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువవుతూనే మరోవైపు విపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు పదునైన ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ దశాబ్దాల బద్ధ శత్రువులు సైతం రాత్రికి రాత్రే మిత్రులుగా మారిపోతున్న విచిత్ర పరిస్థితి అక్కడ నెలకొంది. పైకి ఒక మాట చెబుతూ లోపల మరో రకమైన డబుల్ గేమ్లాడటం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఒక పార్టీ చెక్ పెడితే దానికి ముందే రివర్స్ చెక్ పెట్టేందుకు ఇంకో పార్టీ సిద్ధంగా ఉంటోంది. ఈ వ్యూహ ప్రతివ్యూహాల నడుమ స్టాలిన్ తన మార్క్ ద్రవిడ పాలిటిక్స్ ని సరికొత్తగా జనాల ముందుకు తీసుకొస్తూ తన కుర్చీని పదిలం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమిళ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంప్రదాయాల్ని బద్దలు కొడుతూ స్టాలిన్ వేసిన తాజా మాస్టర్ స్ట్రోక్ ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేను కోలుకోలిని దెబ్బతీసింది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వంను ఏకంగా డీఎంకే గూటికి చేర్చడం స్టాలిన్ రాజకీయ చతురతకు నిదర్శనం. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సామెతను డీఎంకే ఇక్కడ పక్కాగా అమలు చేసింది. అన్నాడీఎంకేలో ముల్లులా మారిన పన్నీర్ సెల్వం ఆ పార్టీని వీడి ఏకంగా బద్ధ శత్రువైన స్టాలిన్ సమక్షంలో డీఎంకే కండువా కప్పుకోవడం తమిళనాడు చరిత్రలోనే ఒక సంచలనం. దీని ద్వారా ఏఐఏడీఎంకే సాంప్రదాయ ఓటు బ్యాంకును నిలువునా చీల్చాలన్నది స్టాలిన్ ప్రధాన వ్యూహం. ఈ ఒక్క దెబ్బతో ప్రతిపక్ష శిబిరంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించడంలో ముఖ్యమంత్రి 100% సఫలమయ్యారు. నిజానికి పన్నీర్ సెల్వం సాధారణ నాయకుడేమీ కాదు. రెండాకుల పార్టీలో అత్యంత బలమైన నేతగా, అపారమైన పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయనకు ప్రజల్లో మంచి పట్టుంది. అలాంటి కీలక నేత సొంతింటికి దూరం కావడం అన్నాడీఎంకేకు పూడ్చలేని లోటు. గతంలో డీఎంకే పార్టీపైన, కరుణానిధి కుటుంబంపైన అత్యంత పరుష పదజాలంతో విరుచుకుపడిన చరిత్ర ఓపీఎస్కుంది. అలాంటి వ్యక్తిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలకడం ద్వారా స్టాలిన్ తనలోని అసలు సిసలైన రాజకీయ నాయకుణ్ణి బయటపెట్టారు. తన కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, తన వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా పదవులకు రాజీనామా చేయించి మరి డీఎంకేలో చేరడం ఈ ఎపిసోడ్లో ఒక అద్భుతమైన మలుపు. ఓపీఎస్ చేరికతో డీఎంకే గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోగా అన్నాడీఎంకే పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది. ఓపీఎస్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక ఆయన ప్రత్యర్థులైన ఎడప్పాడి పళనిస్వామి, టీటీవీ దినకరన్ పాత్ర ఎంతో ఉంది. వీరిద్దరినీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి అక్కున చేర్చుకోవడంతో ఓపీఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న సామెత చందంగా ఆయన రాజకీయ భవితవ్యం ఇరకాటంలో పడింది. సొంత పార్టీలో స్థానం లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి తలుపులు మూసుకోవడంతో ఆయనకు డీఎంకే వైపు అడుగులు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసిన నాయకుణ్ణి ఈరోజు అన్నాడీఎంకే వర్గాలు ఊసరవెల్లి అంటూ తీవ్రస్థాయిలో దూషిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత కంచుకోటైన బోడినాయకనూర్ లేదా పరిసర ప్రాంతాల నుంచి డీఎంకే అభ్యర్థిగా ఓపీఎస్ బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పన్నీర్ సెల్వం చేరికను కేవలం రాజకీయ ఫిరాయింపుగా మాత్రమే చూడలేం. దీని వెనుక స్టాలిన్ పక్కా కుల సమీకరణాల వ్యూహం దాగుందన్నది కాదనలేని నగ్న సత్యం. దక్షిణ తమిళనాడులో ముక్కలత్తూర్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యంత కీలకం. ఓపీఎస్ అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావడంతో ఆయన ద్వారా ఆ ఓటు బ్యాంకును గంపగుత్తగా డీఎంకే ఖాతాలో వేసుకోవాలన్నది స్టాలిన్ వ్యూహం. ఒకవైపు పాత మిత్రుల్ని కలుపుకుపోతూనే కొత్త ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఆయన తనదైన శైలిలో అస్త్రశస్త్రాల్ని ప్రయోగిస్తున్నారు. కేవలం అధికారమే పరమావధిగా సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు అధికార డీఎంకే సిద్ధంగా లేదు. అందుకే శత్రువుల బలహీనతల్ని తన బలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి నిమగ్నమై ముందుకు సాగుతున్నారు. చూశారుగా, తన కుర్చీని కాపాడుకునేందుకు సీఎం స్టాలిన్ ఎంతటి మాస్టర్ ప్లాన్ వేశారో. అన్నా డీఎంకే గుండెల్లో నిద్రపోతూ ఏకంగా ఓపీఎస్ నే తమ గూటికి చేర్చుకుని ద్రవిడ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. అయితే ఇక్కడ స్టాలిన్ కే చెమటలు పట్టించేలా మిత్రపక్షం కాంగ్రెస్ మరో సంచలన వ్యూహానికి తెరతీసింది. కేవలం సీట్ల కోసం సైలెంట్ గా హస్తం పార్టీ ఆడుతున్న ఆ డబుల్ గేమ్ ఏంటో, ఏకంగా దళపతి విజయ్కి గాలం వేస్తున్న ఆ రహస్య ఎత్తుగడలేంటో ఇప్పుడు చూద్దాం. ఐదేళ్లకోసారి జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జాతీయ స్థాయిలో ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన ఘట్టమే. సుమారు 5 దశాబ్దాలుగా ఇక్కడ జాతీయ పార్టీలకు చోటు లేకుండా కేవలం ద్రవిడ పార్టీలే ఆధిపత్యం చెలాయిస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తాజా వ్యూహాలు ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. గతం వైపు ఓసారి తొంగి చూస్తే 2021 ఎన్నికల్లో డీఎంకేతో జతకట్టిన కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 18 సీట్లలో ఘన విజయం సాధించింది. కానీ ఆ ఎన్నికల్లో డీఎంకేకు పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ రావడంతో ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో కనీస భాగస్వామ్యం దక్కకుండానే 5 ఏళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. ఈ అనుభవంతో పాఠాలు నేర్చుకున్న హస్తం పార్టీ అధిష్టానం ఈసారి ఎలాగైనా ప్రభుత్వంలో చక్రం తిప్పాలని భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు కొనసాగిస్తూనే కనీసం 40 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. అంతేకాకుండా అధికారంలోకొచ్చాక కేబినెట్ బెర్తులు, ప్రత్యేకించి రాజ్యసభ సీట్లు ఇవ్వాలనే భారీ డిమాండ్లను ఢిల్లీ పెద్దల ద్వారా స్టాలిన్ ముందుంచింది. అయితే అతి ఆశ దుఃఖానికి చేటు అన్న సామెతను గుర్తుచేస్తూ డీఎంకే వర్గాలు ఈ ప్రతిపాదనల్ని నిర్మోహమాటంగా తోసిపుచ్చుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ముమ్మర ప్రచారం జరుగుతోంది. కేవలం తమ బలంతోనే గెలుస్తున్న కాంగ్రెస్కి అంత పెద్ద పీట వేయాల్సిన అవసరం లేదని డీఎంకే నాయకత్వం గట్టిగా భావిస్తోంది. ఈ పరిణామాలతో మిత్రపక్షాల మధ్య అంతర్గత పోరు మొదలైంది. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుక్కోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు స్పష్టమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడే కాంగ్రెస్ తన అసలు సిసలైన డబుల్ గేమ్ పాలిటిక్స్కి తెరతీసింది. డీఎంకే తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో తమ ప్లాన్ బిని అమలు చేసేందుకు కేరళ వేదికగా రహస్య మంతనాలకు శ్రీకారం చుట్టింది. తమిళనాట రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న యంగ్ హీరో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ వైపు కాంగ్రెస్ కన్నేసింది. సినీ గ్లామర్కు అంతే స్థాయి సినీ గ్లామర్తో చెక్ పెట్టాలనే వ్యూహంతో విజయ్ని తమ కూటమిలోకి తీసుకొచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకవైపు అధికార పార్టీతో స్నేహం నటిస్తూనే మరోవైపు వారి ప్రధాన ప్రత్యర్థికి గాలం వేయడం రాజకీయ వ్యూహాల్లోనే అత్యంత పదునైన ఎత్తుగడ. కులాల వారీగా, వర్గాల వారీగా ఓట్లను చీల్చే సత్తా విజయ్కుందన్న నమ్మకమే కాంగ్రెస్ను ఈ దిశగా అడుగులు వేయిస్తోంది.
అయితే సినీ తెరపై మాస్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ రాజకీయ తెరపై కూడా అదే స్థాయి స్పష్టతను ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తన పార్టీ బలాన్ని అంచనా వేసుకున్న ఆయన కాంగ్రెస్, ఎన్డీఏ పార్టీల వలల్లో చిక్కుకోకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ఓటు బ్యాంకును నేరుగా తన ఖాతాలో వేసుకుని కింగ్ మేకర్ లేదా కింగ్ కావాలన్నది విజయ్ అంతరంగిక వ్యూహం. ఎవరి ఆసరా లేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని, తమ సత్తా ఏంటో నేరుగా ప్రజల ముందు నిరూపించుకుంటామని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ మైత్రి కోసం ఆరాటపడుతున్నప్పటికీ పొత్తుల విషయంలో ఏమాత్రం తొందరపడకుండా ప్రతి అడుగుని ఆచితూచి వేస్తూ రాజకీయాల్లో తాను అనుభవం లేని వ్యక్తిని కాదని ప్రత్యర్థి పార్టీల అధినేతలకు పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ పొత్తులపై రోజుకో పుకారు షికారు చేస్తున్న నేపథ్యంలో దళపతి విజయ్ స్వయంగా రంగంలోకి దిగి ఒక కీలక ప్రకటన జారీ చేశారు. పెట్టకొంచెం కోతగనం అన్న సామెతను నిజం చేస్తూ కొత్తగా పార్టీ పెట్టినప్పటికీ రాజకీయ దిగ్గజాలకు ధీటుగా ఆయన తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. పొత్తులపై ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా నమ్మవద్దని, స్వయంగా తానొచ్చి ప్రకటిస్తేనే అది 100% నిజమని తన క్యాడర్కు, ప్రజలకు అత్యంత స్పష్టంగా తేల్చి చెప్పారు. దీని ద్వారా జాతీయ పార్టీల ఒత్తిళ్లకు తాను తలొగ్గే ప్రసక్తే లేదని విజయ్ ఒక ఖచ్చితమైన సందేశాన్ని పంపారు. తెర వెనుక ఎలాంటి రాజకీయాలు జరిగినా అంతిమ నిర్ణయం తనదేనని కుండబద్దలు కొట్టడం ద్వారా రాబోయే రోజుల్లో తమిళనాట టీవీకే పార్టీ ఒక స్వతంత్ర శక్తిగా ఎదగబోతోందన్న వాస్తవాన్ని ఆయన తేటతెల్లం చేశారు. విన్నారుగా తెర వెనుక రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో, జాతీయ పార్టీలు ఎంతగా వలవేస్తున్నా తాను ఎవరికీ తలొగ్గేది లేదంటూ దళపతి విజయ్ కుండవద్దలు కొట్టారు. కింగ్ మేకర్ కాదు, తానే కింగ్ అవ్వాలన్నది విజయ్ టార్గెట్. ఇక మరోవైపు దశాబ్దాల పాటు తమిళనాడును ఏలిన అన్నాడీఎంకే పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శశికళ రీఎంట్రీతో రగులుతున్న చిచ్చు, వీటన్నింటినీ గమనిస్తూ సైలెంట్గా పావులు కదుపుతున్న కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరోవైపు ఒకప్పటి అధికార పార్టీ ఏఐఏడీఎంకే పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఇప్పటికే ఓపీఎస్ నిష్క్రమణతో సతమతమవుతున్న ఆ పార్టీకి దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ తీసుకున్న నిర్ణయం కోలుకోలేని దెబ్బ కొట్టింది. అగ్నికి వాయువు తోడైందా అన్నట్లుగా రెండాకుల పార్టీ కష్టాలకు శశికళ కొత్త పార్టీ స్థాపన మరింత ఆజ్యం పోసింది. సాక్షాత్తు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత బొమ్మలతో ఆమె తన కొత్త పార్టీ జెండాని ఆవిష్కరించడం పళనిస్వామి వర్గానికి మింగుడు పడటం లేదు. అసలైన అన్నాడీఎంకే వారసులం తామేనని చెప్పుకుంటూ ఆమె రంగంలోకి దిగడం ద్వారా ఆ పార్టీ మూల ఓటు బ్యాంకు మరింతగా చీలిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఏ పార్టీ అయితే దశాబ్దాల పాటు తమిళనాడ్ని శాసించిందో అదే పార్టీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో ఉనికి కోసం పోరాడుతున్న దైన్య స్థితికి చేరుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో జాతీయ పార్టీ అయిన బీజేపీ పాత్ర అత్యంత ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలోని కమలం పార్టీ పెద్దలు తమిళనాట జరుగుతున్న పరిణామాల్ని అత్యంత నిశితంగా గమనిస్తూ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏమాత్రం తొందరపడినా మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో ఎడప్పాడి పళనిస్వామి, టీటీవీ దినకరన్ లాంటి నేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఎన్డీఏ కూటమి ఓటు బ్యాంకును పదిలం చేసుకునే పనిలో కుస్తీలు పడుతున్నారు. ద్రవిడ పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో నేరుగా తలదూర్చకుండా సరైన సమయం కోసం వేచిచూసే ధోరణి బీజేపీ అవలంబిస్తోంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తమిళనాడులో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ముమ్మరస్థాయి సమీక్షలు జరపడంతో రాష్ట్రంలో అధికారికంగా ఎలక్షన్ ఫీవర్ మొదలైన వాతావరణం నెలకొంది. పార్టీలన్నీ తమ అస్త్రశస్త్రాల్ని పదును పెడుతున్నాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే, పోయిన వైభవాన్ని తిరిగి పొందాలని అన్నాడీఎంకే, కొత్త చరిత్ర సృష్టించాలని విజయ్ పార్టీ, తమ ఉనికిని చాటుకోవాలని జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన వ్యూహాలతో, ప్రతి వ్యూహాలతో క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్తున్నాయి. ఎత్తులు, పై ఎత్తులు, పొత్తులు, ఎత్తుగడలతో తమిళనాడు రాజకీయ రణరంగం రసవత్తరంగా మారుతోంది. ఎవరు ఎవరికి చెక్ పెడతారు, ఎవరు ఎవరితో చేతులు కలుపుతారు అనేది రానున్న రోజుల్లో మరింత ఉత్కంఠగా మారనుంది.
మొత్తంగా చూసుకుంటే తమిళనాడులో జరుగుతున్న ఈ తాజా పరిణామాలు సినిమా స్క్రిప్ట్ని తలదన్నే ఒరిజినల్ పాలిటిక్స్గా మారిపోయాయి. అధికారం కోసం పక్కా ప్రణాళికతో సాగుతున్న సీఎం స్టాలిన్ రెండు పడవల మీద కాలు పెడుతూ డబుల్ గేమ్ ఆడుతున్న కాంగ్రెస్, ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న విజయ్, మనుగడ కోసం ఆరాటపడుతున్న అన్నాడీఎంకే ఇలా ఎవరికి వారే తెరవెనుక రాజకీయాలకు పదును పెడుతున్నారు. శత్రువులతోనైనా చేతులు కలిపి అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే నాయకుల తీరు చూసి సామాన్య ప్రజలు సైతం విస్మయానికి గురవుతున్నారు. ఎన్నికల సమరశంఖం పూరించే నాటికి స్నేహహస్తం అందుకునేదెవరు? నువ్వా నేనా అంటూ తలపడేదెవరు? ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజయం ఎవరిని వరిస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ ఖచ్చితమైన సమాధానాలు దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అధికారం కోసం ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో ప్రతి పాత్ర కీలకమే. పక్కా స్కెచ్తో అధికార డీఎంకే, ఒంటరి పోరుతో సత్తా చాటాలని విజయ్, మనుగడ కోసం అన్నా డీఎంకే, అవకాశం కోసం జాతీయ పార్టీలు. ఎవరి వ్యూహాలు వారివి, ఎవరి ఎత్తుగడలు వారివి. కానీ ఈ రంగుల రాజకీయ తెర వెనుక నిజమైన కింగ్ మేకర్స్ మాత్రం తమిళనాడు ప్రజలే. మరి 5 ఏళ్లకోసారి తీర్పునిచ్చే ఈ మహా జనతా జనార్దుడు ఈసారి ఎవరికి పట్టాభిషేకం చేస్తారో, ఎవరికి వనవాసం రాసి పెట్టారో కాలమే సమాధానం చెప్పాలి.